హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. మెగాస్టార్ చిరంజీవి ఆయనన్నా ఆయన కుటుంబం అన్నా చాలా అభిమానంగా ఉంటాం. ఎందుకు అంటే ఒక స్వయం కృషితో ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు ఈరోజు మెగాస్టార్ అయ్యి దేశ సినిమా చరిత్రనే కాదు ప్రపంచ సినిమా చరిత్రలో ఆయనకంటూ ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించుకున్నటువంటి వ్యక్తి మెగాస్టార్. స్వయం కృషితో ఎంతవరకు అయినా ఎదగచ్చు, మెగాస్టార్ అవ్వచ్చు అని మనందరికీ ఒక ఎగ్జాంపుల్గా ఒక ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి వ్యక్తి. ఆయన స్థాయి ఏంటో ఆయన పడినటువంటి కష్టాల గురించి మనం ప్రత్యేకించి చెప్పుకునేంత స్థాయి కూడా నాకు లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆయన వేరు, ఆయన స్థానం వేరు, ఆయన స్థాయి వేరు. అలాంటి మెగాస్టార్ గారి గురించి ప్రతి ఒక్కడు మాట్లాడేవాడే. అసలు వాడు ఎవడు, ఎక్కడి నుంచి వస్తాడో, ఎందుకు మాట్లాడతాడో కూడా తెలియదు. కానీ మెగాస్టార్ ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కడికి సాఫ్ట్ కార్నర్. వాళ్ళు ఏం మాట్లాడినా సరే, వాళ్ళ మీద బురద చల్లినా సరే ఏమీ అనరు, వాళ్ళు తిరిగి ఏమీ మాట్లాడరు, ఏమీ చేయరు అనేటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడిపోయింది. ఇక నుంచి అలాంటి వాళ్ళందరికీ తాట తీసే చట్టం ఒకటి తీసుకురాబోతున్నారని అనాలి. ఇకపోతే ఎస్పెషలీ అసలు ఎవడు పడితే ఆడు ప్రతి ఒక్కడు మెగాస్టార్ గురించి మాట్లాడమేనా? మీరు డబ్బుల కోసం కక్కుర్తిపడి అశుద్ధం తినడానికైనా సిద్ధపడినటువంటి మీరు మెగాస్టార్ స్థాయి గురించి ఆయన మాట, ఆయన పేరెత్తడానికే సరిపోని అర్హత లేనటువంటి అనేక మంది పిచ్చి కుక్కలందరూ కూడా చాలామందే ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒక చెంప దెబ్బ పగిలేటువంటి సమయం దగ్గరికి వచ్చిందనే అనుకోవాలి. దానికి సంబంధించి ఒక బలంగా మెగాస్టార్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే తీసుకోవాలి కూడా. ప్రతిసారి ఇష్టానుసారం ఇప్పటి నుంచి కాదు, ఆయన సినిమా కెరియర్ ఒక స్టేజ్కి వచ్చింది అనుకోగానే మొదలెట్టేశారు. ఆయన మీద, ఆయన కుటుంబం మీద, ఎస్పెషల్లీ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంత దారుణంగా వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టారంటే దాని గురించి మాటల్లో చెప్పలేం. ఆ బాధ వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఈ వాగిన ప్రతి ఒక్కడికి ఆ బాధ అనుభవించడం తెలియదు కదా. వీళ్ళకి కూడా అదే బాధ, వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాన్ని అలా ఇష్టానుసారం మాట్లాడితే ఎలా ఉంటుందో మనం మాటల్లో చెప్పలేం. అలాంటివి ఎన్నో 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 బాధలు పడ్డారు వాళ్ళు, ఆ కుటుంబం అంతా కూడా. కానీ ఇప్పుడు అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. ఒక్కొక్కడికి తాట తీరిపోద్ది అంతే. అదే ఈసారి జరగబోతుంది. నాకు తెలిసి చాలా లేట్ చేశారు సార్, ఇది ఎప్పుడో చేయాల్సింది. మీరు గతంలో కూడా చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు, ఎవడు వాగితే ఆడు వాడుకొని నాకేమవుద్ది, అది నేను కాదు కదా అని. మీరు కాదు, కానీ మీరు ఆ లూజ్నెస్ ఇవ్వటం వల్లే చాలామంది కడుపు నింపుకోవటం కోసం కుట్రలు పన్నుతున్నారు సార్. మీరు ఎంతోమందికి సహాయం చేసి మీ చేతికి ఏదో రకంగా మసిపూసి మారేడికాయని చెయ్యాలి అని చెప్పి ఒక కుట్ర జరుగుతూ ఉంది. అది మీకు తెలిసి కూడా ఏం కాదులే, వాళ్ళు కూడా వాళ్ళ పొట్ట కుట్టిన కోసం మీరు చేస్తున్నారని అనుకుంటున్నారు. కానీ చాలా ఇబ్బందే అది. మీరు రేపు కావచ్చు, రేపు పొద్దున మీ పిల్లలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, ఇది కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఇప్పటికైనా సరే ఇది మీరు చాలా లేట్ చేశారు. ఇది ఇప్పటికైనా చాలా స్ట్రైట్గా తీసుకెళ్లాల్సినటువంటి సమయం ఇది. చాలా బలంగా మీ గురించి మాట్లాడిన ప్రతి కుక్కకి చెప్పుతో సమాధానం చెప్పినట్టుగా సమాధానం చెప్పాలి. అదే జరగబోతుంది నాకు తెలిసి అయితే అనిపిస్తుంది. సో ఇమేజ్ ప్రొటెక్షన్కి సంబంధించి మెగాస్టార్ కోర్టుకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సిటీ సివిల్ కోర్టుకి సంబంధించి దీంట్లో దాఖలైనటువంటి పిటిషన్కి సంబంధించి వచ్చినటువంటిది. ఇది మెగాస్టార్ గారికి సంబంధించి ఆయన ఫోటోలు, ఆయన పేర్లు మెగాస్టార్ అని, కానీ ఇది మెగాస్టార్ గారే కాదు, గతంలో అమితాబ్ బచ్చన్ గారు, నాగార్జున గారు, ఇళయరాజా గారు, ఇలాంటి చాలామంది సెలబ్రిటీస్ ఇది వాడుకున్నారు. కానీ మెగాస్టారే చాలా లేట్గా దీన్ని మొదలుపెట్టారనే చెప్పాలి. సో దానికి సంబంధించి ఆయన ఫొటోస్ కానీ, ఆయన పేర్లు కానీ, అన్నయ్య అని కానీ, బాస్ అని కానీ, మెగాస్టార్ అని కానీ, చిరంజీవి అని కానీ, సుప్రీం హీరో అని కానీ, ముఖ్యంగా ఆయన ఫోటోలతో ఏఐతో జనరేట్ చేసినటువంటి పిక్స్ కానీ, వీడియోస్ కానీ పెట్టుకోవడానికి వీల్లేదు. పిచ్చిగా ప్రతి సందర్భంలోనూ ఆయనకు సంబంధం లేనటువంటి విషయంలోనూ, ఆయన కుటుంబానికి సంబంధం లేనటువంటి విషయాల్లోనూ ఆయనని లాగాలని చూస్తే దోల తీరిపోద్ది. అదే ఈసారి ఇచ్చేటువంటిది కనిపిస్తుంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అదే పనిగా ఆయనకి సంబంధం లేనటువంటి విషయాలపైన, రాజకీయాల్లో ఆయన లాగుతూ పదే ఇబ్బంది పెట్టాలని చూస్తే ఈసారి ఆయన కాదు, చట్టం సమాధానం చాలా బలంగా చెబుతుంది. అదే ఈసారి జరగబోతుంది.
వాళ్ళ అనుమతి కంపల్సరీ తీసుకోవాలి. వాళ్ళ ఫోటో కానీ వాళ్ళ పేరు కానీ ఎవరైనా సరే ఏదైనా పబ్లిక్కి సంబంధించినటువంటి ఏదైనా షాప్స్ కానీ లేదంటే యాడ్లు కానీ ఇంకొకటి జరగాలి అన్నా ఏదన్నా వాళ్ళ ఫోటో వాడుకోవాలి అన్నా చిరంజీవి గారి అనుమతి తప్పకుండా తీసుకోవాలి. మరి ఆయన సినిమాల్లో నటిస్తున్నారు కదా, సినిమాలకి సంబంధించి రివ్యూలు చెప్తారు కొంతమంది, కొన్ని వెబ్సైట్లు వాళ్ళు వేస్తారు. అంటే సినిమా ప్రమోషన్, సినిమాకి సంబంధించిన వాళ్ళ అనుమతి తీసుకుని సదరు వెబ్సైట్లు కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ వేసుకోవాలి, లేదా చిరంజీవి గారి పర్మిషన్ తీసుకోవాలి. సినిమా వాళ్ళైనా సరే, సినిమాకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ హౌస్ అయినా సరే చిరంజీవి గారి అనుమతితోనే అవన్నీ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఆయన ఏదన్నా యాడ్లు చేసినా సరే చిరంజీవి గారి అనుమతి తీసుకుని మాత్రమే ఆ యాడ్లలో వాళ్ళ ఫోటోలు చిరంజీవి గారి ఆయన పేరు కానీ వాడుకోవాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు ఇచ్చినటువంటి సివిల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుగా మనం చూడొచ్చు. దీని మీద కొన్ని వాదనలు జరుగుతున్నాయి. ఇది పూర్తి స్థాయిలో ఇప్పుడు ఒకైతే అమల్లోకి వచ్చిందని అనుకోవాలి. ఇక నుంచి డెఫినెట్గా ఆయన పేరు కానీ ఇంకొకటి కానీ ఆయన ఫోటో కానీ ఏ జనరేటెడ్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ వాడినా సరే సివిల్ కోర్టు భారతీయ శిక్షా స్మృతికి శిక్షకు అర్హులనే చెప్పాలి. దీని మీద కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా నోటీసులు వెళ్ళాయి. చాలా బలమైనటువంటి తీర్పు కూడా రావాలి. ప్రతి ఒక్కడు వాగిన ప్రతి ఒక్కడికి కూడా శిక్ష చాలా బలంగా పడాలి. సెలబ్రిటీస్ అన్నా చిరంజీవి గారి కుటుంబం అన్నా ఇష్టానుసారం మాట్లాడాలి, ఏది పడితే వాళ్ళకి అంటగట్టేయాలి. అసలు గాసిప్స్ పేరుతో ఇష్టానుసారం వాళ్ళని ఏదైనా చేసేయచ్చు అనుకుంటే ఈసారి వాళ్ళకి బలమైనటువంటి శిక్షలతోనే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి అయితే వస్తుందని అనుకోవచ్చు.